గురుమూర్తి స్వామి జాతరలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యం నిర్వహిస్తున్న జిల్లా న్యాయ సేవల ప్రదర్శన స్టాల్ ను ఘనంగా ప్రారంభించారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ డి ఇందిర. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించడం, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం వంటి కీలక సేవలను జిల్లా న్యాయ సేవా సంస్థ అందిస్తుందని వివరించారు. సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడానికి లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ప్రకారం పలు పథకాలు అమలవుతున్నాయని వివరించారు. స్టాల్లో ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం, అర్హత వివరాలు, లోక్ అదాలత్ సమాచారం, లీగల్ అవేర్నెస్ పుస్తకాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు లభించే సేవల వివరాలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో కురుమూర్తి స్వామి గుడి చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, చిన్న చింతకుంట ఎస్ఐ ఓబుల్రెడ్డి, ఎస్ఐ బూత్పూర్ శివశంకర్, ప్యానెల్ అడ్వకేట్ డిఎల్ఎస్ఏ ఎంబీఎన్ఆర్ ఆర్ఆర్ మన్యం, పారా లీగల్ వాలంటీర్లు నాగభూషణం, కె రవికుమార్, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాలేజ్ ఇక్కడిది అది బాయ్స్ కాలేజ్ కాదు, అదే గర్ల్స్. అదే ఈ మీటింగ్ కూడా ముగిస్తాను. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇద్దరికి, ప్లస్ నాతో పాటు వచ్చిన ప్యానెల్ లాయర్ అండ్ పారాలీగల్ వాలంటీర్స్ నాగభూషణం గారు, రవి గారు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్తే. మనము ఇక్కడ ఈ ప్రోగ్రాం అనేది ఎందుకు ఏర్పాటు చేశామంటే, మాకు ఒకటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒకటి ఉంటుంది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో. ఆ సంస్థ చైర్మన్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇక్కడ ఈ కురుమూర్తి జాతర యందు లీగల్ సర్వీసెస్ స్టాల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి ప్రతిరోజు కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వారి కోసము, అందులో చాలామంది కూడా ఇక్కడ స్టే చేస్తారని కూడా విన్నాము, వారి కోసము, ప్లస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారందరి కోసం కూడా ఒక స్టాల్ అనేది వాళ్ళకి కనిపిస్తే, సరే ఈ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అందుకు ఏంటంటే చట్టపరమైన సమస్యలు కానీ, ఇంకా వారికి ఉన్న సందేహాలు కానీ ఏదైనా తీర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ స్టాల్ ద్వారా అవన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. మరి దీనికి గాను ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు మా న్యాయ సేవాధికార సంస్థ తరపున ఒక ప్యానెల్ లాయర్ మన్యంకొండ గారు, నెక్స్ట్ ఇంకొకటి పారాలీగల్ వాలంటీర్ రవి గారు ఇక్కడ కూర్చుంటారు తప్పకుండా. మరి ఇంతే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనుకోకుండా ఏమైనా సమస్య కూడా రావచ్చు ఎవరికైనా సరే, భక్తులకు కానీ వ్యాపారం చేసుకునే వారికి కానీ ఏదైనా సరే. మరి ఆ సమస్యని ఇక్కడి నుంచి మళ్ళీ మోసుకుపోకుండా ఇక్కడే కూడా ఎలా అనేది చెప్పేసి మనం అది నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వేరే పోలీసు డిపార్ట్మెంట్ వారి సహకారంతో కావచ్చు, ఆలయ కమిటీ వారి సహకారంతో కావచ్చు, లేకుంటే ఇంకా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సహకారంతో, అందరి సహకారంతో వాళ్ళకి సమస్య అనేది పరిష్కరించే దిశలో పనిచేస్తాం. కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్ స్టాల్ ఇచ్చే సర్వీసెస్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేయాలని, మీ ద్వారా అందరికీ తెలియజేయాలని, ఆలయ కమిటీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ప్లస్ మా పారాలీగల్ వాలంటీర్ ద్వారా కానీ అందరి ద్వారా కూడా అందరికీ ఈ విషయం తెలియాలని చెప్పేసి ఆశిస్తూ ముగించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని దేవుడి దగ్గరికని వచ్చేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చొని చట్టాల గురించి చెప్తే వినే ఓపిక మీకు ఉండకపోవచ్చు. అవన్నీ కూడా మాకు పాంప్లెట్స్ రూపంగా ఉంటాయి. మీకు బయట పెట్టాము పాంప్లెట్స్. అంటే ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి సర్వీస్ ఇస్తాము, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, మహిళలకు కానీ, వికలాంగులకు కానీ, ఇంకా మానసికంగా బాధపడే పిల్లలకు కానీ, ఇంకా పూర్ పీపుల్కి కానీ ఎవరెవరికి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళ కోసం ఏం చేస్తుంది ఈ ఆఫీస్ అనేది అందులో క్లియర్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటి రూపేణా చెప్పడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు ఈ లీగల్ సర్వీసెస్ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, పర్మిషన్ ఇచ్చినందుకు ఆలయ కమిటీ వారికి, ప్లస్ ప్రోత్సహించినందుకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శివశంకర్, నేను కొత్తగా సెలెక్ట్ అయిన ఎస్ఐ. మన సర్కిల్కి ట్రైనింగ్ లాగా వచ్చాను అనమాట. అది మనము చిన్నప్పుడు మరణించారు. ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడ ఒక చోట దొరుకుతుంది. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే
న్యాయ వ్యవస్థ కావచ్చు. సో చాలామందికి ఎవరికి తెలియదు అనమాట, ఎవరిని అడగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి న్యాయం దొరుకుతుంది అనేది. చదువుకున్న కొంతమందికి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇవి కార్యక్రమాలు అప్పుడప్పుడు నిర్వహించినప్పుడు మనము తప్పకుండా అటెండ్ అయ్యి వాటి దగ్గర తెలుసుకొని ఏదన్నా, ఎందుకంటే తెలియనంత వరకు భయపడుతూనే ఉంటాము. తెలిసిన తర్వాత మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ మనకి చట్టాలలో 2 రకాల ఉంటాయి. సో మనము ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. చేయని పని కోసం మనము శిక్షించబడతాము. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పులు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకు సంబంధించిన సమస్యల విషయంలో కాకుండా అదే ఈరోజు ఉంటున్న చాలామంది అంటే వృద్ధాప్యం సంబంధించిన దీంట్లో కూడా మన తల్లిదండ్రులు వాళ్ళల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఉంటుంది. ఆ దీంట్లో కొడుకులు బిడ్డలు ఎవరైనా కానీ వాళ్ళని సాకి సంతరించకపోతే వాళ్ళ మీద కూడా కేసులు వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి వాళ్ళ భూమి ఆస్తి ఉందంటే ఆ ఆస్తిని వాళ్ళందరూ కూడా పనిచేసుకున్న తర్వాత 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళు పనిచేసుకున్న తర్వాత తల్లిదండ్రులని తీసుకుపోయి నేను బజార్లో వదిలేసి ఈరోజు చాలా మంది చేస్తూ ఉన్నారు. అట్లాంటి దీంట్లో కూడా సీనియర్ సిటిజన్ సంబంధించిన యాక్ట్ కూడా ఉన్నది. వాళ్ళకి ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆ భూమి మళ్ళీ వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి దీంట్లో కూడా చాలా మంది తెలియక, ఇంకొకటి చాలా మంది అమ్మలకి పెన్షన్ వస్తుంటది, ఆ పెన్షన్ ఇవ్వకపోతే కొట్టు సంపే పరిస్థితి ఈరోజు చాలా వరకు పేపర్లో చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేయాలా చేయకూడదు అనే సంగతి కూడా అంటే వాళ్ళకి తెలుసా తెలియదా కాదు, చట్టం అనేది ఇది ఉంది, ఈ దీంట్లో ఈ విషయాలు ఉన్నాయన్న సంగతి అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి ఉన్నది, అందరూ తాగిన తర్వాత వెళ్తా ఉంటే పోలీసులు ఆపి ఇమ్మీడియట్లీ తాళం చేయి గుంజుకోవడమో లేదంటే మిగతానో కాదు, వాళ్ళకి సంబంధించిన దీంట్లో నువ్వు తాగకుండా బండి నడపాలి, తాగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రమాదం జరిగిందంటే తన కుటుంబమే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి దీంట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన దీంట్లో చాలా వరకు ఫైన్ చేస్తూ ఉన్నారు, జైలు కూడా పోతా ఉన్నారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాల విషయంలో మనకి ఇక్కడ మన సమస్య నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శ్రీమతి ఇంద్ర మేడం సీనియర్ సివిల్ జడ్జి మేడం మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం.